ఇసుక ఉచితం అంటూ ఊరువాడ ఊదరగొట్టిన చంద్రబాబు సర్కారు చేతకానితనంతో ఇప్పుడు అసలుకే ఎసరు వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు దాటినా ఏ జిల్లాలోనూ ఇసుక దొరకటం లేదు. చంద్రబాబు సర్కారు చేతులెత్తేయటంతో అన్ని జిల్లాల్లోనూ స్టాక్ యార్డులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఉచిత ఇసుక అంటూ తెగ హంగామా చేసిన చంద్రబాబు అసలు ఇసుకే దొరకకుండా చేశారని జనం, తమకు ఉపాధి లేకుండా చేశారని నిర్మాణ రంగంపై ఆధారపడ్డ కార్మికులు మండిపడుతున్నారు. వాస్తవానికి స్టాక్ యార్డుల్లో గత ప్రభుత్వం నిల్వ చేసిన 80 లక్షల టన్నుల ఇసుకకు గాను టీడీపీ నేతలు అధికారంలోకి వచ్చి రాగానే 40 లక్షల టన్నులను ఊడ్చేసి సొమ్ము చేసుకోవటం వల్లే ఈ పరిస్థితి దాపురించింది. ప్రభుత్వ ఖజానాకు ఒక్క పైసా రాకుండా మొత్తం దోచేశారు. అక్కడక్కడ కొద్దిగా మిగిలిన ఇసుక బ్లాక్ మార్కెట్కి తరలిపోవడంతో ఆ రేటు ఇప్పుడు షాక్ కొడుతోంది. ఎంతలా అంటే 18 టన్నుల లారీ ఇసుక 30,000 రూపాయల నుంచి 60,000 రూపాయలు పలుకుతోంది. దీంతో నిర్మాణ రంగం రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా స్తంభించిపోయింది. ఇక మొన్నటి ఎన్నికల్లో టీడీపీ కూటమి ప్రజాప్రతినిధులు గెలవగానే వారంతా ముందుగా ఇసుక స్టాక్ యార్డులపై పడ్డారు. వీరు ఆ ఇసుకను మొత్తం ఊడ్చేశాక ప్రభుత్వం సెప్టెంబర్ 13 నుంచి ఆన్లైన్ ఇసుక బుకింగ్ను ప్రారంభించింది. మొదట్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్లాట్లు ఓపెన్ అవుతాయని చెప్పారు. ఫోన్ యాప్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చని చెప్పారు. గ్రామ వార్డు సచివాలయాల్లోనూ బుకింగ్ అవకాశం ఉంటుందన్నారు. తీరా ఆచరణలోకి వచ్చాక వాటిలో ఒక్కటంటే ఒక్కటి అమలు కాలేదు. స్టాక్ యార్డులో ఇసుక ఖాళీ అయిపోవడంతో ఆన్లైన్ బుకింగ్ ఉపయోగం లేకుండా పోయింది. దీంతో ప్రజలకు ఇసుక కష్టాలు రెట్టింపయ్యాయి. ఇక కొద్ది రోజులుగా అయితే అసలు ఇసుక బుకింగ్ పోర్టల్ తెరుచుకోవటమే లేదు. అంతకు ముందు కూడా అప్పుడప్పుడు రాత్రి 12 గంటల సమయంలో ఓపెన్ అయ్యేదని, 10 నిమిషాల్లోనే స్లాట్లన్నీ అయిపోయావని, ఎంత ప్రయత్నించినా తాము ఇసుకను బుక్ చేసుకోలేకపోయామని వినియోగదారులు లబోదిబోమంటున్నారు. సామాన్య జనం ఇలా ఇసుక దొరక్క అల్లాడుతుంటే ఆయా జిల్లాల్లో కూటమి పార్టీలకు చెందిన కొందరు అక్రమార్కులు మాత్రం నదులు, పొలాల్లో అక్రమంగా ఇసుకను ఇష్టారాజ్యంగా తవ్వేసుకుంటున్నారు. వీరి అక్రమాలను ఎవరైనా అడ్డుకునే ప్రయత్నం చేస్తే ఇసుక మాఫియా వారిపై దాడులకు తెగబడుతోంది. ఈ వార్తలు రాసే విలేకరులను సైతం భయకంపితుల్ని చేస్తున్నారు. అక్రమ రవాణా చేస్తాం, నువ్వు అడ్డుకోగలవా, దమ్ముంటేరా అని సవాల్ చేస్తున్నారు. ఉత్తరాంధ్రలో ఇసుక ధర పేలుతోంది. 18 టన్నుల ఇసుక లారీ ధర 40,000కు పైమాటే పలుకుతోంది. రాత్రి సమయాల్లో అక్కడక్కడ అనధికారికంగా తవ్వకాలు చేపడుతున్న కూటమి నేతలు ఇష్టం వచ్చిన రేట్లకు అమ్ముకుంటున్నారు. టన్ను ఇసుక 2,200 నుంచి 2,300 చొప్పున విక్రయిస్తున్నారు. వాస్తవానికి ఎన్నికలకు ముందు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉత్తరాంధ్ర వ్యాప్తంగా 4 లక్షల టన్నుల ఇసుకను స్టాకు పాయింట్ల వద్ద నిల్వ ఉంచింది. అయితే ఎన్నికల ఫలితాల అనంతరం కూటమి నేతలు రాత్రికి రాత్రి ఈ ఇసుక మొత్తాన్ని స్వాహా చేసేశారు. మిగిలిన కొద్దిపాటి ఇసుకను అధిక ధరకు అమ్ముతున్నారు. అధికారంలోకి రాగానే 40 లక్షల టన్నుల ఇసుక హాంఫర్ట్. నిజానికి వర్షాకాలంలో ఇసుక కొరత వస్తుందనే ఉద్దేశంతోనే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ముందు జాగ్రత్తగా 70కి పైగా స్టాకు యార్డులో 20 లక్షల టన్నుల ఇసుకను నిల్వ చేసింది. కానీ జూన్లో అధికారంలోకి రాగానే టీడీపీ నేతలు ఆ నిల్వలను అడ్డగోలుగా అమ్మేసుకున్నారు. రోజుల వ్యవధిలోనే 40 లక్షల టన్నులకు పైగా ఇసుకను దోచేశారు. ఆ తర్వాత చంద్రబాబు తీరిగ్గా ఉచిత ఇసుక విధానమని ప్రకటించినా ఎక్కడా ఉచితంగా ఇచ్చినా పాపాన పోలేదు. ప్రతి చోట వినియోగదారులు రెట్టింపు రేట్లకు ఇసుకను కొనుక్కోక తప్పలేదు. ఉచిత ఇసుక విధానంలో ప్రజలకు అధిక రేట్లతో ఇబ్బందులు తలెత్తడంతో పాటు ప్రభుత్వానికి చిల్లిగవ్వ ఆదాయం కూడా రాలేదు. ఇక టీడీపీ నేతలు దోపిడీ చేయగా అక్కడక్కడ కొన్ని స్టాకు యార్డుల్లో మిగిలిన కొద్దిపాటి ఇసుకను వారు రెట్టింపు రేట్లకు అమ్ముకున్నారు. మొత్తం మీద ప్రస్తుతం ఏ స్టాకు యార్డులోనూ ఇసుక లేకపోవడంతో ఇసుక కొరత చాలా తీవ్రంగా ఉంది. వర్షాకాలం తర్వాత ఇసుక అందుబాటులోకి వస్తుందని ప్రభుత్వం చెబుతూ ఉండటంతో నిర్మాణ రంగం పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇసుక ఉచితమంటూ ఎన్నికలకు ముందు ఊరువాడ తిరిగి హామీ ఇచ్చిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అధికారం దక్కిన తర్వాత ఆ హామీని నిలబెట్టుకోలేదని ప్రజా సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు. చంద్రబాబు తీరు పైన పటారం లోన లొటారంలాగా ఉంటుందనే విషయం మరోసారి నిరూపణ అయిందని వారు మండిపడుతున్నారు. చిత్తూరు జిల్లా వామపక్ష సంఘాల నేతలతో మాట్లాడిన మా ప్రతినిధి మధు మరింత సమాచారం అందిస్తారు. ఇసుక పైన కూటమి ప్రభుత్వం చెప్పేది ఒకటి చేసేది ఒకటిలాగా కనిపిస్తూ ఉంది. ఇసుక ఫ్రీ అని చెప్పేసి గతంలో చెప్పినప్పటికీ ఎక్కడా ఇసుక ఫ్రీ దొరకడం లేదు. దీంతో భవన నిర్మాణ కార్మికులు కూడా పని లేకుండా ఉండే పరిస్థితి అయితే నెలకొంది. చిత్తూరు జిల్లాలో పక్కనే ఇసుక ఉన్న అవి పూర్తిగా డిమాండ్గా ఉండడంతో పార్టీ కార్యకర్తలే, కూటమి కార్యకర్తలే ఈ ఇసుకను అధిక ధరలకు అమ్ముతుండడంతో ఇసుక కొరత ఏర్పడింది. దీనిపై మనతో మాట్లాడేందుకు
కార్మికులు ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా చూడాలి? ఇసుక ఫ్రీ విధానం అని చెప్పారు, ఇప్పుడు 20,000 పెట్టినా దొరకడం లేదు, ఎలా చూడాలి? ఈరోజు మనకు 10 కిలోమీటర్లో 5 కిలోమీటర్లో ఇసుక అందుబాటులో ఉన్నాయి. అయినా కూడా ఈ ఇసుక దందాగా మార్చుకొని వాళ్ళు ఇష్టారాజ్యంగా చేసుకుంటున్నారు. రకరకాలుగా ఇసుకని అమ్ముకుంటున్నారు. ఇలాంటి అమ్మకాన్ని ఆపేయాలని, మాకు ఇసుకను ఉచితంగా ఇవ్వాలని కూటమి ప్రభుత్వం ఆ రోజు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని మేము సిఐటిగా. కూటమి ప్రభుత్వం ఇసుక ఫ్రీ అని చెప్పింది, ఇప్పుడైతే డబ్బులు కార్యకర్తలే తీసుకొని ఆ ఇసుక కొరత ఏర్పాటు చేస్తున్నారు, ఎలా చూడాలి దీన్ని? రాజకీయ నాయకులను పక్కన పెట్టి న్యాయంగా ధర్మంగా ప్రతి పేదవాడు సొంత ఇంటి కళను నెరవేర్చుకునే విధంగా నూతన ఇసుక పాలసీని అమలు పరిచే దాంట్లో భాగంగా ఉచితంగా ఇసుక సరఫరా చేసే విధంగా ప్రభుత్వ అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ తీసుకోవాలి. చిత్తూరులో ఉన్నటువంటి ఇసుక మాఫియాను కూడా అరికట్టాలి. పేదలందరూ సొంత ఇంటి కళను నెరవేర్చుకోవాలి. తర్వాత రాజకీయ నాయకులు కూడా ఇసుక జోలికి పోకుండా ఎవరైతే ఉచితంగా ఇసుక కొనుక్కోవాలనేసి అక్కడ ఇసుక రీచ్ల కాడికి వస్తారో వాళ్ళకి రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర కానీ లేదా ప్రభుత్వ అధికారులే దగ్గరుండి మినిమం రేట్ ఎంత ఉన్నదో అంత చెప్పి తీసుకొని వాళ్ళకి అందే విధంగా చర్యలు తీసుకోవాలనేసి కూడా మేము ఏఐటీసీగా తెలియజేస్తున్నాం. ఇసుక రీచ్లు ఏర్పాటు చేసి దాని ద్వారానే స్టాక్ పాయింట్లు పెట్టింది. ఆ స్టాక్ పాయింట్లో ప్రస్తుతానికి ఇసుక కొరత ఏర్పడింది, ఎలా చూడాలి? దీన్ని లోకల్గా ఉన్నటువంటి విఆర్ఓలు కావచ్చు, విఆర్ఏలు కావచ్చు, విఆర్ఓలు కావచ్చు, అక్కడ సర్పంచుల్ని అందుబాటులో ఉండి ఇసుక ఎక్కడైతే దొరుకుతుందో వెంటనే అది సేకరించి ఇసుక రీచ్ ఖాళీ అయిపోతానే వెంటనే అక్కడ ఫుల్ చేయాలి. అలాంటప్పుడే ప్రతి ఒక్క పేదవాడు అక్కడి నుంచి ఇసుక రీచ్ కాడ వెయిట్ చేయకుండా ఆ ఇసుక లేదనేసి నిరాశ చెందకుండా వెంటనే ఇసుక తీసుకొని పోయేసి వాళ్ళు ఇల్లు కట్టుకునే దానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే కూడా ఇసుక రీచ్ ఖాళీ అయిపోతుంది, వెంటనే పక్క రాష్ట్రాలకి సరఫరా వెళ్ళిపోతున్నాయి నైట్కి నైటే తెలియకుండా. అదేవిధంగా డబ్బులు ఉన్నటువంటి తీసుకుపోయేసి దొంగతనంగా స్టోర్ చేసుకొని వాళ్ళు అమ్మే పరిస్థితి ఉంది. అవన్నీ కూడా కట్టడి చేయాల్సిన బాధ్యత మన రెవెన్యూ అధికారుల పైన ఉన్నది. కాబట్టి ఏదైతే కూటమి ప్రభుత్వము ఇసుక పాలసీ గురించి తీసుకొచ్చిన నిర్ణయానికి కట్టుబడి ఉండాలి, ఇసుకకు సంబంధించి పూర్తిగా ఉచితంగా ఇవ్వాలని చెప్తా ఉన్నారు. మరి కొంతమంది నాయకులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ ఉచిత ఇసుక అని చెప్పారు, ఆ ఇసుక ఇప్పుడు అందుతుందా? ఉచిత ఇసుక అనేది పైన పటారం లోన్ లటారం లాగా ఉంది ప్రభుత్వం. పైన ఏమో చెప్పేస్తే ఉచితం అని చెప్పి కింద చూస్తే పంచాయతీలో చూస్తే డబ్బులు అడుగుతున్నారు. అధికార పార్టీకి సంబంధించిన మనుషులు అందరూ ఏం చేస్తున్నారంటే ఆయన చెప్పుకుంటారంటే కింద మా ఖర్చులకు ఎవరిస్తారనే మాట వస్తూ ఉంది. మేము బ్యానర్లు కడతాం, డబ్బులు ఇస్తాం, ప్రజలకంతా అదే ఖర్చులు పెట్టాం, లక్షలు ఖర్చు పెట్టినాం. కాబట్టి ఇప్పుడుండే మా గవర్నమెంట్ వచ్చినాక మేము అమ్ముకోవచ్చు కదా, తీసుకోవచ్చు కదా అనే ఒక ధోరణి అనేది కింద ఉంది. మేము చంద్రబాబు గారికి ఒక రిక్వెస్ట్ చేసేది, మీరు పైన ఏదైతే మాట చెప్తారో అది కింద కూడా అమలయ్యే విధంగా చూడండి. మీరేదో మీ మాటకి ఆడ వాల్యూ ఇవ్వకపోతే వేస్ట్ కదా. మేమేమనుకుంటాం, చంద్రబాబు చాలా గొప్పవాడు, ఇసుక ఫ్రీగా ఇస్తాడన్నాడు కాబట్టి ఓటేసినాము, కానీ ఇప్పుడు డబ్బులు ఇవ్వమంటే ఎట్లా అని చెప్పి ప్రజలు అడుగుతున్నారు. కాబట్టి మీరేదో పైన చెప్పేదాన్ని కింద అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారికి కూడా చెప్తున్నాం, మీరేమో కొత్త గవర్నమెంట్ కొత్త ఆలోచన చేస్తాను, ప్రజలకంతా మేమే సర్వీస్ చేస్తామని మాటలు గొప్పగా చెప్తున్నారు, కానీ చేతల్లో కింద స్థాయిల్లో మీరు అనుకున్నంత లేదు. ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారు. 3 నెలలైందా 2 నెలలైందని కాదు మా సమస్య, ప్రజలకు సౌకర్యాలు సక్రమంగా అందుతుందా లేదని పరిశీలించాలా. అందుకని మా రిక్వెస్ట్ ఏమంటే, మీరు ఏదైతే ఇసుక ఫ్రీ అన్నారో ఆ ఇసుక ఫ్రీ అనేదాన్ని ఖచ్చితంగా మండలంలో కావచ్చు, గ్రామాల్లో కావచ్చు అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం. అలా చర్యలు తీసుకోకపోతే ప్రజలు ఖచ్చితంగా మిమ్మల్ని తిప్పి కొట్టే పరిస్థితి వస్తుంది, మీకు మరలా గుణపాఠం చెప్పే పరిస్థితి వస్తుంది. కాబట్టి మీ యొక్క చెప్పే మాటల్ని ఆచరణలో అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా మేము ప్రజా సంఘాలుగా విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే కూటమి ప్రభుత్వం ఉచిత విధానం తీసుకొని వచ్చిందో ఇసుకను ఆ ఉచితంగా అందజేయాలని చెప్పేసి కార్మిక సంఘం నాయకులు కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్, మధు, సాక్షి టీవీ, చిత్తూరు జిల్లా. రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక కొరత ఏర్పడింది. దాంతో భవన నిర్మాణాలు ఆగిపోయాయి, కార్మికులకు పనులు లేకుండా పోయాయి. అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఇసుక పాయింట్లలోని ఇసుకను టీడీపీ నేతలు దోచుకున్నారనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. బాబు ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడంతోనే స్టాక్ పాయింట్లలో ఇసుక కనిపించడం లేదనే విషయం క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే చాలా సులువుగా అర్థమవుతోంది. విజయనగరం జిల్లాలోని ఒక ప్రభుత్వ ఇసుక పాయింట్ నుంచి మా ప్రతినిధి యుగంధర్ మరింత సమాచారం అందిస్తారు. ఎంతో గొప్పగా చెప్పిన ఉచిత ఇసుక అనేది విజయనగరం జిల్లాలో ఎక్కడ కూడా అమలవుతున్న దాఖలాలు. ముఖ్యంగా విజయనగరం పట్టణానికి సంబంధించి మనం తీసుకున్నట్టయితే ఈరోజు మేము పెద్ద తాడివాడ
స్టాక్ పాయింట్ వద్ద ఉన్నాం. ఇక్కడ స్టాక్ పాయింట్ దగ్గర తాజా పరిస్థితి చూసినట్టయితే ఇక్కడ స్టాక్ పాయింట్లో కనీసం 1 క్యూబిక్ మీటర్ ఇసుక కూడా లేనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ముఖ్యంగా ఇక్కడైతే మాత్రం నాగావళి, వంశధార నదులకు సంబంధించినటువంటి ఇసుకనంతటినీ కూడా ఇక్కడ ప్రొక్యూర్ చేసేవాళ్ళు. ఇసుక అంతా కూడాను ఇప్పుడు ముందు చూపు లేకపోవడంతో ప్రభుత్వం స్టోరేజ్ చేయలేకపోయింది. ఇప్పుడు నదుల్లోకి వరద నీరు వచ్చేయడంతో ఇసుకని తవ్వి తీయలేనటువంటి పరిస్థితుల నేపథ్యంలో పూర్తిగా ఈ స్టాక్ పాయింట్ని క్లోజ్ చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇందుకు సంబంధించినటువంటిది ఇక్కడ ఒక వేయింగ్ బ్రిడ్జ్ ఉంది. ఈ వేయింగ్ బ్రిడ్జ్ని కూడా పూర్తిగా క్లోజ్ చేసేసారు. దీంతో మొత్తం ఈ ఒక్క ప్రాంతం నుంచే విజయనగరం నిర్మాణాలకు కావలసినటువంటి ఇసుక అంతటిని కూడా సరఫరా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉండేది. దాదాపు రోజుకి 100 లారీలు ఇసుక విజయనగరం టౌన్లోని చిన్న చిన్న భవన నిర్మాణాలకి, అపార్ట్మెంట్ల నిర్మాణాలకి, ప్రభుత్వ నిర్మాణాలకి వీటికి ఉపయోగపడుతున్నటువంటి పరిస్థితి ఉండేది. ఇప్పుడు పూర్తిగా ఈ రోజుకి 100 టన్నుల వరకు లేకపోవడంతో ఇక్కడ పూర్తిగా ఆగిపోయినటువంటి పరిస్థితి. దీంతోపాటు ముఖ్యంగా ఒక విజయనగరం బేస్గానే తీసుకున్నట్టయితే ఒక 5,000 మంది కార్మికులకు పూర్తిగా పనిలేనటువంటి పరిస్థితి అయితే మాకు ఈ రోజున కనిపించింది. ఈ 5,000 మంది కార్మికులు కూడా రోజు పనుల కోసం రావటం, వెళ్ళిపోవటం. భవన నిర్మాణంలో ఇసుక తాలూకా కీలకమైనటువంటి పరిస్థితి ఇది ఉంటే, మరోవైపు దానికి అనుబంధంగా ఉన్నటువంటి కార్పెంటరీ, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ ఈ పనులు కూడా పూర్తిగా నిలిచిపోయినటువంటిది. పూర్తిగా ఈ సిమెంట్ విక్రయాలు, ఐరన్ విక్రయాలు కూడా పూర్తిగా తగ్గిపోయాయి అని చెప్పేసి వ్యాపార వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇసుక స్టాక్ పాయింట్లో ఇసుక లేని కారణంగా దాదాపు 2 నెలలుగా పూర్తిగా అన్ని వ్యాపారాలు, భవన నిర్మాణానికి రిలేటెడ్గా ఉన్న అన్ని వ్యాపారాలు కూడా కుదేలైపోయినటువంటి పరిస్థితి విజయనగరంలో కనిపించింది. వీడియో జస్ట్ ఈశ్వర్తో యుగంధర్, సాక్షి టీవీ, విజయనగరం నుండి. ఉచిత ఇసుక ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఆ హామీని నిలబెట్టుకోలేదని వామపక్ష సంఘాల నేతలు ఫైర్ అవుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, ఇసుక దందాలు, అవినీతిని నిరసిస్తూ వారు విజయనగరంలో ధర్నా చేశారు. గత ప్రభుత్వ హయాంలో నామమాత్రపు ధరలకు ఇసుక లభించిందని, ఇప్పుడు కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్లో అమ్ముతున్నారని వామపక్ష సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. ఎప్పుడైతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉచిత ఇసుకనిచ్చి మీకందరూ కూడా ఫ్రీగా ఇచ్చేస్తానని చెప్పిన కూటమి ఎన్డీఏ చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఈరోజు కనీసం నోరు విప్పి చెప్పడం లేదు. ఏ రోజునైతే ఎలక్షన్ జరిగిందో, ఏ రోజైతే అధికారంలోకి వాళ్ళు వచ్చారో వచ్చిన కొంచెం కూడా ఇసుక బ్లాన్ చేశారు. ఈరోజు సిమెంట్ కళాశాలకు కూడా పని లేదు, ఐరన్ కళాశాలకు పని లేదు, కార్పెంటర్కి పని లేదు, అలాగే భవన నిర్మాణ కార్మికులు కూడా పని లేదు. వీళ్ళందరూ కూడా ఈ రోజున రోడ్డును పెట్టి ఆకలితో అలుముటిస్తూ ఉన్నారు. వెంటనే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం హామీని ఇచ్చిందో ఆ హామీని వెంటనే నెరవేర్చి ఉచిత ఇసుక ఇచ్చి కార్మికులకు అందరికి కూడా ఉపాధి కల్పించాలని సిఐటిగా కోరుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలోకి వస్తే ఇసుక ఉచితంగా ఇస్తాం, ఎడ్ల బళ్ళతోని ట్రాక్టర్లతోని తోలుకోవడమే మీ పని అని చెప్పి గొప్పగా హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి 110 రోజులు అవుతున్నా హామీ అమలు చేయలేదు సరి కదా. ఈరోజు పేద మధ్యతరగతి ప్రజలు ఇల్లు కట్టుకుంటామంటే ఇసుక అందుబాటులో లేదు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు 4,000కు 5,000కు దొరికేది. ఇప్పుడు 18,000, 20,000, 25,000 ఇస్తామన్నా బ్లాక్ని కూడా దొరకని పరిస్థితి. అసలు ఇసుకే లేకుండా చేసి బ్లాక్ని అమ్ముకునే వాళ్ళ యొక్క బ్లాక్ మెయిలిస్టులకి, కాంట్రాక్టర్లకి, వాళ్ళ యొక్క కార్యకర్తలకు ఉపయోగపడుతుంది ప్రభుత్వం తప్ప పేద ప్రజలకి, కార్మికులకి ఉపయోగపడడం లేదు. అందుకనే తక్షణం ఇసుకని తవ్వి ఎండబెట్టి పేదలకు ఉచితంగా ఇవ్వాలి. పేద మధ్యతరగతి ప్రజలు ఇల్లు కట్టుకోవడానికి, అలాగే సిమెంట్ కార్మికులు కానీ, భవన నిర్మాణ కార్మికులకు కానీ పని కల్పించడానికి ఉచిత ఇసుక అందుబాటులో తేవాలి. తేకపోతే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం చేస్తున్న ఈ పోరాటం మరింత ఉధృతం చేస్తామని సిపిఎంకి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఇసుక లేదు, పనులు లేవు, ఇదేంది చంద్రబాబు ఇలా చేశావంటూ భవన నిర్మాణ కార్మికులు నిలదీస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఒక్క విశాఖ జిల్లాలోనే 50,000 మంది భవన నిర్మాణ కార్మికులకు పని లేకుండా పోయిందని వామపక్షాల నేతలు అంటున్నారు. సిపిఎం ఆధ్వర్యంలో విశాఖలో నిరసన కార్యక్రమం జరిగింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం ప్రజలకు ఉచితంగా ఇసుకనివ్వాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చింది. ప్రస్తుతం మనం విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర ఉన్నాము. చెప్పండి సార్, ప్రధాన మీ డిమాండ్ ఏంటి? ఉచితంగా ఇసుక ఇస్తామన్నారు, కనీసం ఇప్పుడు కొనడానికి కూడా ఇసుక దొరకని పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. దాన్ని ఏ విధంగా మీరు చూస్తారు? మాకు అధికారం ఇవ్వండి, మాకు అధికారం ఇస్తే ఈ రాష్ట్రంలో ఉచిత ఇసుక సరఫరా చేస్తాము.
ప్రజల ఇళ్ల దగ్గరకే ఇసుకని పంపిస్తాము, అందుబాటులో తీసుకొస్తాము, ఇసుక మాఫియాని పూర్తిగా భూస్థాపితం చేస్తామని చెప్పని ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఊర్లోనూ సభలు పెట్టి చెప్పారు. ప్రజలు నమ్మి ఓటేసి గెలిపించారు. ఇసుక ఉచిత ఇసుక కాదు కదా, ఇసుక దొరకట్లేదు. దానివల్ల నిర్మాణాలు అయిపోయాయి, ఎక్కడికక్కడ పనులు పోయాయి. దాదాపు విశాఖ జిల్లాలో చూసుకుంటే 50,000 మంది భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారు. నిర్మాణ రంగం మీద ఉన్నటువంటి ఇతర వ్యాపారాలు కూడా దెబ్బతింటున్నాయి. ధర స్థాయి ఏ స్థాయిలో ఉందని చెప్పారంటే ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి 1000 రూపాయలు ఉన్నటువంటి ఇసుక టన్ను ధర ఈరోజు 2,000 నుంచి 2,003 రూపాయలు అయింది. 2.5 యూనిట్లు ఉంటే ఇసుక గతంలో 12,000 ఉంటే ఇప్పుడు 22,000 అయింది. దాదాపు రెట్టింపు ధర పెరిగిపోయింది. అది కూడా కొంత దొరకడం లేదు. గవర్నమెంట్ చెప్తుంది ఆన్లైన్ ధర బ్రహ్మాండం సరఫరా చేస్తామని చెప్పని. ఆన్లైన్ ఇస్తే ఎవరు దొరుకుతుందండి? ఎవరైతే ఈ దోపిడీ శక్తులు ఉన్నారో, ఎవరైతే ఈ కబ్జా వాళ్ళు ఉన్నారో వీళ్ళకి అర్ధరాత్రి ఆన్లైన్ బుకింగ్ చేసుకుంటారు, వాళ్ళు పడిపోతారు. సాధారణ ప్రజానికి వీళ్ళు ఇసు దొరకట్లేదు. ఇలా నిర్మాణాలు అయిపోయాయి, అప్పులు పెరిగిపోతున్నాయి. కాబట్టి ఈ ప్రభుత్వం చెప్తుంది ఒకటి, ఆచరణలో జరుగుతుంది ఒకటి అని చెప్పి స్పష్టంగా అర్థమవుతున్న విషయం. ఈ ప్రభుత్వానికి ఏమాత్రం శక్తి ఉంటే ఖచ్చితంగా ఇసుకని నిబద్ధతతో అమలు చేయాలి, ఇసుకని అందుబాటులో తీసుకురావాలి. ప్రధానంగా ఈరోజు అధికారంలోకి వచ్చేటప్పుడు వాళ్ళు హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఉచిత ఇసుక ఇచ్చి భవన నిర్మాణ కార్మికులను ఆదుకుంటామని చెప్పేసి, అలాగే వెల్ఫేర్ బోర్డుని పునరుద్ధరిస్తామని చెప్పేసి చెప్పారు. ప్రధానంగా ఈ 2 పనులు చేసే ముందు ఉచిత ఇసుక ఇచ్చి భవన నిర్మాణ కార్మికులు పని కల్పించాలి, లేదా చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు. ఈరోజు ఏ పూట గడవని పరిస్థితి కూడా భవన నిర్మాణ కార్మికులు ఏర్పడింది. గతంలో 1,175 రూపాయలు ఒక టన్ను ఇసుక అమ్మితే ఈరోజు 2,300 వరకు అక్రమంగా అమ్ముతా ఉన్నారు. అది కూడా ఇసుక దొరకని పరిస్థితిని ఇవాళ కల్పించారు. ఇక్కడ ఉన్నటువంటి విశాఖ జిల్లాలో ఉన్నటువంటి 3 యార్డుల్లో కూడా ఇసుక అంతా మాయమైపోయింది. మొత్తం జలగల్లా పట్టేసుకొని రాత్రిపూట ఇసుకని తరలిస్తా ఉన్నారు. ఇవాళ క్యూ లైన్లో పెట్టి మొత్తంగా ఇసుకని దోపిడీ చేస్తా ఉన్నారు. సామాన్య జనానికి ఇసుక అందే పరిస్థితి లేకపోవడం, ఇవాళ ప్రధానంగా పనులు లేకపోవడం కారణమైందని మేము తెలియజేస్తాను. ఎన్నికలకు ముందు ఉచితంగా ఇసుక ఇస్తామని చెప్పి ఎన్నికల తర్వాత ఆ మాటను మర్చిపోయారని ఇప్పుడు ఈ ఉచితంగా ఇసుక సంగతి పక్కన పెడితే కనీసం కొనేందుకు కూడా ఇసుక దొరకని పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని, బ్లాక్లో మాత్రము ఇసుక పుష్కలంగా దొరుకుతుందని, ముఖ్యంగా ఉచితంగా ఇసుక ఇస్తామని ఏదైతే చెప్పారో ఉచితంగా ఇసుక ఇవ్వాలని, ఉచితంగా ఇసుక ఇవ్వకపోవడం వల్ల భవన నిర్మాణ కార్మికులు పనిని కూడా కోల్పోతున్నారని, సుమారు 50,000 కుటుంబాలు వీధిని పడ్డాయని ఇక్కడున్న కార్మికులంతా కూడా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ అప్పలరాజుతో నాయుడు, విశాఖపట్నం నుంచి.